వి డిజిటల్ న్యూస్కి స్వాగతం. నేను మీ నాని. ముందుగా హెడ్లైన్స్. సింహాచలంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగి మంటలు వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వాములు. ఎన్నికల తర్వాత జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. మీడియా సమావేశంలో దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆరోపణ. మకర సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించాలి. వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ముస్లిం మత పెద్దలు డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఘనంగా భోగి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. చెడు గుణాలు పాలద్రోలి మంచి గుణాలను పొందించాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామీజీ వరాహలక్ష్మీ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వరూపానంద స్వాత్మానందేంద్ర స్వాములకు ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామికి వరాహ నరసింహస్వామి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు పొందారు. అప్పన్న స్వామిని దర్శనం చేయడం అనేది చాలా ఆనందదాయకము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాగే భారతావనిలో కూడా ఎంతో గొప్పగా జరుపుకునే ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల యొక్క పండుగలు, ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునే పండుగలు. అటువంటి ఈ ఉత్సవాలని ప్రారంభించడం, ఈ కార్యక్రమానికి రావడం అనేది ఎంతో గొప్ప విషయము. కమిషనర్ గారు అలాగే ఈవో గారు వీరందరూ కూడా కల్పించడం అనేది అభినందనీయము. ఇటువంటి పండుగ నాడు భగవంతుడి సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన. విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ 50వ వార్డు పరిధిలో మురళీనగర్ స్కేటింగ్ పార్కులో పల్లెసీమను తలపించే విధంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పార్క్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు హాజరై సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా హాజరైన వారు తమ స్థాయిని, వయసును పక్కన పెట్టి యువతతో పోటీపడి నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఓవైపు పూర్తి పల్లె వాతావరణం, మరోవైపు ఆధునిక పద్ధతులను మిళితం చేస్తూ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అనంతరం ఆయన మాట్లాడారు. చీకటిని పాలదోలి ఈరోజు భోగి వెలుగులు నింపాలని ఈరోజు వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో మేము సంక్రాంతి భోగి సంబరాలు చేపట్టడం జరిగింది. చాలామంది పల్లెటూళ్ళు వెళ్ళకుండా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం ఇవేవి వెళ్ళకుండా ఇక్కడ ఉండి ఈ పోస్ట్ లొకాలిటీ అయిన మురళీనగర్లో ఈ భోగి సంబరాలు చూసే వెళ్ళడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈరోజు తప్పెడుగుళ్ళు, పిల్లల భరతనాట్యం, కూచిపూడి సాంప్రదాయబద్ధంగా అందరూ చీరలు కానీ పంచులు కట్టుకొని ఈరోజు ఈ భోగి సంబరాలు ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రతి సంవత్సరం మురళీనగర్లో పోస్ట్ లొకాలిటీలో జరగడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఈ జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొన్నారు. అందరికీ సుభిక్షంగా ఉండాలని, అందరూ హాయిగా ఈ చీకటిని పోయి వెలుగులు అందరికీ నింపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సీఎం జగన్ వ్యవస్థలను సొంత జేబుల్లో అంశాలుగా వాడుతున్నారని విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ పెత్తందారీ పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకపోవడంతో చాలా మంది పార్టీని వీడుతున్నారని, జగన్ జేబు సంస్థ సిఐడితో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నారని అన్నారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకున్నారన్నారు. విశాఖ టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన్ బీసీ నాయకులను పూర్తిగా అనగదొక్కారని, జగన్ సిఐడితో ప్రశ్నించే గొంతుకును నొక్కుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెత్తందారి పోకడలతో ఒక నియంత్రణ వ్యవహరిస్తూ ఆ తీరు తట్టుకోలేక ఆయన చెప్పాలంటే
ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వాళ్ళెవరికి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండడం వల్ల చాలామంది ఆ పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు. ఆ దృష్టి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఏదైతే జగన్ రెడ్డి గారు జేబీ సంస్థ ఉందో, జేబీ సంస్థ అంటే ఏపీ సిఐడిని పట్టుకొని కక్ష సాధిద్దాం అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి వెళ్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి జన్మలకి కూడా యావజ్జీవ శిక్ష పడక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక నేరగాడు. ఆయన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సుమారు 38 కేసుల్లో నమోదు చేసుకొని 40 అంటే తండ్రి అధికారం పెట్టుకొని 43,000 కోట్లు సంపాదించుకున్నాడు. ఇచ్చాపురం నుంచి తడ వరకు వైసీపీలో గల నాయకులు ఈ రోజున బయటకు వచ్చి వాళ్ళ ఆవేదనను తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు ఎంత నిరంకుశంగా, ఎంత అన్యాయంగా వాళ్ళని అణగదొక్కారు, వాళ్ళని చూపించి ప్రజలకి, ముఖ్యంగా బీసీలను అనే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టు బయట సమాజంలో చూపించి వెనక పెత్తందారీ వ్యవస్థను ఏర్పరచుకొని అతను లక్షల కోట్లు సంపాదిస్తూ మరి ఒక పక్క కోర్టుల్ని మోసం చేస్తూ ఇంకో పక్క ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు ఒక ఆర్థిక నేరగాడుగా, మరి ఈ రోజున ఒక ఆర్థిక నేరగాడు అనేవారు సమాజంలో ఉంటే ఒక రాష్ట్రం, ఒక దేశం అంతా నష్టపోతుంది, వెనకడుగు పోతుంది దేశం కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల. దానికి అండగా సిఐడి అనే విభాగాన్ని పెట్టుకొని ఆ సిఐడితో ప్రత్యర్థులైతేనేమి, సామాన్యులైతేనేమి. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో భోగి పండుగను కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతల మధ్య సంక్రాంతి వేడుకలు ప్రారంభం పురస్కరించుకొని భోగి మంట వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, అందరూ అభివృద్ధి చెందాలని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, అనిల్ కుమార్ రాజు, కేవీఎన్ శశికళ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మనందరి ప్రీతమ నాయకులు ఆహర్నిశలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ కూడా ఆనందాలు వెల్లివిరియాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రతినిత్యం కూడా పాటుపడుతున్న ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి భోగి పండుగను చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా చాలా నియోజకవర్గం మొత్తం కూడా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, అదేవిధంగా ఒకరికొకరిగా కానుకలు ఇచ్చుకుంటూ చాలా సంతోషంగా, ఆనందంగా మా నియోజకవర్గంలో సంక్రాంతి పండుగని సంవత్సరం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా పండగ వచ్చినప్పుడు ముఖ్యంగా పేద కుటుంబాలు చాలా ఆనందంగా, సంతోషంగా గడిపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ఆ యొక్క కుటుంబాలకు చేతినిచ్చి ప్రగతి బాటలో ప్రయాణించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా రేపు మార్చి, ఏప్రిల్ నెలలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం తప్పకుండా జరుగుతుంది. అది తథ్యం. మళ్ళీ వచ్చే సంక్రాంతి నాటికి మరింతగా పేదరికాన్ని నిర్మూలన చేసి మరి ప్రతి కుటుంబం కూడా ఎక్కడా కూడా చిన్న గ్యాప్స్ కూడా లేకుండా అందరూ కూడా సంతోషంగా గడిపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని సింహాసనాన్ని ప్రార్థిస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని ముస్లిం మత పెద్దలు వాపోయారు. రైల్వే న్యూ కాలనీలోని ఓ హోటల్లో
ముస్లిం నేత హైదర్ అలీ సింకా అధ్యక్షతన వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న 67 నియోజకవర్గాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింలు మద్దతు ఇస్తారని, ఆ పార్టీల అభ్యర్థులను ముస్లింలు గెలిపించుకుంటారని మత పెద్దలు తెలిపారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ముస్లింలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముస్లిం నేతలు న్యాయవాది షేక్ షరీఫ్, రహమతుల్లా బేగ్, షేక్ మునీర్, షేక్ అహ్మద్ వలీ, ముజీబుర్ రెహమాన్, అమీర్ జాన్, షేక్ నూర్ అహ్మద్, పలు మసీదుల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇవాళ ముస్లింని ఏ విధంగా తొక్కేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ ముస్లింని లెక్కుంటా మన ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ వెస్ట్లో కూడా మాకు మైనార్టీకి ఎక్కడ కూడా మాకు పదవులు లేవండి. ఇవాళ మేము ఎవరిని దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితికి వచ్చామండి. మా హక్కుల గురించి మేము అడిగినా మాకు చేసిన ఎవరు లేరు. ఇవాళ ముస్లింలు ఇవాళ సౌత్ లేని 20,000 మంది, నార్త్ లేని 25,000 మంది ఇలాగ చెప్పుకొని పోతే చాలామంది ముస్లిమ్స్ ఉన్నారండి. ఇవాళ మేము గెలుపుకుంటే సోమత ఉంది. ఇవాళ మా హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మీరు నిలబడండి, మీకు మేము సపోర్ట్ చేస్తాము అని ప్రతి హిందూ సోదరులు, ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్ సోదరులు, ప్రతి ఇతర మతాల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారండి. దయవుంచి కానీ రాజకీయవేత్తలు కాకుండా ముందుకు రావటం లేదు. ఇవాళ గెలిచే గుర్రాలకి ఇవాళ మాకు సీట్కి ఇస్తే ఇవాళ తెలుగుదేశం, మన వైఎస్ఆర్, ఇవాళ కాంగ్రెస్, ఇవాళ ముందు వరుసలోని తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి మా ముస్లిం సోదరులకు అందరికి ఇస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా కష్టపడి విశాఖపట్నం అందగట్ట ఈ 5 జిల్లాల్లో విశాఖపట్నం పెద్దది కాబట్టి మా విశాఖపట్నంలోని ఒక మైనార్టీ సీటు మాకు ఇస్తే యువతల సౌత్ కానీ నార్త్ కానీ ఏమన్నా మీరు ఇస్తే ఎవరైనా సరే గెలిచే వాళ్ళకి మీరు ఇవ్వండి. గెలిపించే బాధ్యత కూడా మీ మీద ఉంది. పార్టీకి సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే మమ్మల్ని ఓడించాలని చూడకండి. 1 టౌన్లో, తర్వాత సౌత్ జోన్లో, అలాగే చాలామంది నార్త్లో కూడా ఉన్నారు. మన రిక్వెస్ట్ ఏం లేదండి, ఆల్ పార్టీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఎవరైనా కానీ మన ముస్లిమ్స్ ఒక వ్యక్తిని ఒక సీట్ ఇస్తే మనం అందరూ కలిసి ఆయన్ని గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఆల్ ముస్లిమ్స్ ఇక్కడ జమ అయినారండి. ఇక్కడ ఏ మసలక్ లేదు, తర్వాత ఏ కులం లేకుండా మనం అందరు కలిసినాం. ఇక్కడ మనము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే ఎలక్షన్ వచ్చినప్పుడు అంతా చాలాసార్లు ఇలాగ మీటింగ్ జరిగినాయి, ఇలాగ మనం అడిగేది జరిగింది, కానీ ఏం దానికి లాభం లేదండి. ఇప్పుడు కూడా 24లో కనీసం మన ముస్లిమ్స్కి ఒక సీట్ ఇస్తే మనం గెలుచుకొని వాళ్ళకి మనము ముందుకు తీసుకోవాలని మనం కోరుకుంటున్నామండి. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ నటుడు సాయి కుమార్తో కలిసి గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలు, గిరిజన సాంప్రదాయ ధింసా నృత్యం, సాంప్రదాయ మేళతాళాలు, రంగుల రంగవల్లులతో వీటి నడుమ ఆవు పిడికలతో భోగి మంట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ వాసుల కోసం ఎంతో ఘనంగా చేస్తున్న ఈ సంబరాలకు అశేష జనం రావడం సంతోషంగా ఉందన్నారు. అడిగిన వెంటనే తమ కోరిక మేరకు విశాఖ ప్రజల కోసం వచ్చిన నటుడు సాయి కుమార్కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం జగన్ ప్రస్తుత ఆస్తుల విలువ 4 లక్షల కోట్లని మాజీ ఎమ్మెల్యే టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త గండి బాబ్జీ ఆరోపించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్పై 34 కేసులు కోర్టులో నడుస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఒక్క కేసు రుజువైనా కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు. ఎన్నికల తర్వాత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వైసీపీ నాయకుల అవినీతిపై భరతం పడతామని ఆయన హెచ్చరించారు. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇటు విలేకరులకి మనకి కూడా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ₹1 కూడా లేదు, 1,50,00,000 కూడా లేవు ఆయన దగ్గర. ఈరోజు 40,000 కోట్లుతో ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 2019లో. ఇవాళ చూసుకుంటే అతని సంపద ఎంతో తెలుసా? 4 లక్షల కోట్లు. అంటే ఒక గవర్నమెంట్ రన్ చేసే కెపాసిటీ సొంత గవర్నమెంట్. అది ఎవడో మనకి ఒక స్వామి చెప్పాడు. ఏ స్వామి? నేను దేశాన్నే పాలిస్తున్నాను, ఈ దేశం నాది, నేను డిక్లేర్ చేసుకుంటున్నాను చెప్పి ప్రపంచంలో నిత్యానంద స్వామి గారు కైలాస పర్వత దేశము అటువంటి దేశాన్ని డిక్లేర్ చేసే కెపాసిటీ ఈ జగన్ రెడ్డి గారికి ఈరోజు ఉంది. 34 కేసులు, మరి ఎన్నో ఎఫ్ఐఆర్లు వేశారు. ఏసీబీ, ఈడీ ఇవన్నీ కూడా. మన కేసు అయితే ఈ పార్టీకి ఎప్పుడూ అయిపోయింది. 2014లో ఫైల్ అయిన కేసులు ఈ రోజు వరకు 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క కేసులో కూడా జడ్జిమెంట్ చెప్పలేదు. నిజంగా జడ్జిమెంట్ చెప్పుంటే ఈ పార్టీకే జైల్లో ఉండేవాడు. ఎన్నాళ్ళు ఉంటాడో తెలుసా? మినిమం 10 ఏళ్ళు ఉంటాడు జైల్లో, ఏ ఒక్క కేసులో జడ్జిమెంట్ వచ్చినా. కానీ ఎట్లా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 10 ఏళ్లలో 3,500 వాయిదాలు తీసుకున్నాడంట. లెక్క పెడితే ఎంత ఘోరంగా ఉందంటే, కోర్టుకి వెళ్తే ఆయన వల్ల మొత్తం ఆ పరిసరాలన్నీ బంద్ అయిపోతాయంట, కోర్టులు ఆగిపోతాయంట, పరిపాలన ఆగిపోద్దంట. అతను కానీ వస్తే గవర్నమెంట్కి ఏమో 60-70 లక్షలు ఖర్చు అవుతుందంట కోర్టు వాయిదాకు వస్తే. అంటే మరి ఎంత ఘోరంగా మరి చెప్తున్నారో గవర్నమెంట్కి, కోర్టుకి కూడా. విశాఖ శ్రీ శారదాపీఠంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పీఠ ప్రాంగణంలో వేకువజామునే భోగి మంటలు వేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు, విద్యార్థులు మంటల్లో పిడకలు వేశారు. సంప్రదాయబద్ధంగా మంత్రోచ్చారణల మధ్య భోగి పండుగను జరుపుకున్నారు. ఆవు పేడ పిడకలతో కన్నుల పండుగ భోగి మంటలు మండాయని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ విశ్వనాథ సన్యాసరావు అన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేతృత్వంలో విశాఖపట్నం బీచ్ రోడ్లో వైఎంసీఏ వద్ద జీవీఎంసీ పార్కింగ్ స్థలంలో భోగి మంట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ పర్యావరణ హితంగా భోగి మంటలు వేయడం ఆనందదాయకమన్నారు. ఎకో వైజాగ్ అమలవుతున్న విశాఖ మహానగరంలో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా గోమయంతో తయారు చేసిన పిడకలు, నెయ్యి, ముద్దహారతి కర్పూరంతో మంటలు వేయడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, సంఘం కార్యదర్శి పాలెం నేచురల్స్ చవ్వాకుల అశోక్, విశ్వ హిందూ పరిషత్ విశాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ విశ్వనాథ్, ఆర్ఎస్ఎస్ విశాఖ అధ్యక్షులు పివి నారాయణరావు, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ఇవాళ మన వైఎంసీఏ దగ్గర బీచ్ రోడ్లో మనం ఈరోజు భోగి మంటల కార్యక్రమం చక్కగా ఆవు పిడకలతో చేసుకుంటున్నాం. శ్రేష్టమైన దేశీయ ఆవు పిడకలతో, ముఖ్యంగా మన సింహాచలం నరసింహస్వామి యొక్క గోశాల యొక్క క్షేత్రం నుంచి తీసుకొచ్చిన ఆవు పిడకలతో యొక్క భోగి మంట వేస్తున్నాం. భోగి మంట మనం మన సాంప్రదాయంగా కట్టెలతోనూ అలాగే పిడకలతోనూ చేయాలి. పిడకలతో చేస్తూ ఆవు నెయ్యి కూడా పోస్తే మా పర్యావరణానికి చాలా హితంగా ఉంటుంది. పర్యావరణ హితాన్ని కలిగించే విధంగా పర్యావరణంలో ఉండే అనేక రకాల మంచి ప్రక్రియలు పెంపొందించడానికి ఆవు పిడకలు చాలా దోహదపడతాయి. మన పండగలన్నింటిలో కూడా ప్రకృతితో మమేకమై ప్రయాణం చేసే విధంగా మన యొక్క పండుగలు ఉన్నాయి. సంక్రాంతి అనేది అత్యంత సన్నిహితం. మన పంచభూతాలు ఏవైతున్నాయో ఆ పంచభూతాల మిశ్రమే శరీరం, అలాగే మొత్తం అన్ని జీవులు. కనుక ఆ పంచభూతాలు సంరక్షించడమే ప్రతి వ్యక్తి కర్తవ్యం. చంద్రమానం ప్రకారం చేస్తాం. అయితే సంక్రాంతి పండుగ మాత్రం సూర్యమానం ప్రకారం చేస్తాం. సంక్రాంతి నుంచి దక్షిణాయనం నుంచి
ఉత్తరాయణం వరకు మారుతున్న కాలం ఇది. ఈ సంక్రాంతి పండుగ దేశమంతా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో 3 రోజులు పండుగ చేస్తారు. వ్యవసాయదారుల పండుగ ఇది. ప్రత్యేకంగా ప్రకృతిలో వచ్చే మార్పు, సూర్యుడి గమనాన్ని బట్టి చేస్తున్న మార్పు ఇది. ఈ పండుగని మనం సామాజిక మార్పుగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఆహారోత్పత్తుల విషయంలో రసాయనాలు లేకుండా మనం చేస్తున్నటువంటి ఈ సేంద్రియ ఉత్పత్తులు ఈ సంస్థల వాళ్ళు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం సంతోషమైన విషయం. ఆ రకంగా ఈ 3 రోజుల పండుగ అయితే ఉందో ఒక సామాజిక మార్పుకి నాంది వచ్చే పథకాలని కోరుకుంటూ ఈ పండుగలో అందరం కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాను. యువతపైన దేశాభివృద్ధి ఆధారపడి ఉందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక హైస్కూల్ మైదానంలో వైఎస్ఆర్ కప్ పేరిట నిర్వహించిన విండ్ బాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరిట క్రీడలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు. తండ్రి బాటలోనే నేడు తనయుడు జగన్ ప్రజలకు మేలైన పాలన అందిస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత పోటీలను ప్రారంభిస్తూ కాసేపు బ్యాట్ పట్టుకొని అక్కడ వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో నాయకులు పల్లా చిన్నతల్లి, పరదేశీ, గౌజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం జగన్ గారు ఇప్పుడు ఈ సంవత్సరం మొదలుపెట్టారు. కానీ మరి సురేష్, నరేష్ అయితే 3 సంవత్సరాలు క్రితం కానించి నడుపుతుంది. 4వ సంవత్సరం యువకులకి అందరికీ కూడా మరి వాళ్ళు సొంత ఖర్చులతో ఈ గెలిచినటువంటి వారికి ప్రైజ్ మనీ ఇస్తూ, ప్రైజులు ఇస్తూ మరి ఈ క్రీడాకారులందరినీ కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఎంత అభినందించవలసిన విషయం. మరి మీ అందరూ కూడా 20 టీములు పాల్గొనడం కూడా చాలా ఎక్కువ, భారీ సంఖ్యలో పాల్గొన్నట్టుగానే లెక్క. ఖచ్చితంగా మీకు అందరికి కూడా మరి ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్కి 12,000, సెకండ్ ప్రైజ్కి 6,000, బెస్ట్ బౌలర్కి 2,000, బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్కి 2,000. అంటే ఈ రకంగా క్రీడల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. తెలుగుంటి సంక్రాంతి వేడుకలను గాజువాక తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణతో నేతలంతా హాజరయ్యారు. పండుగ వాతావరణం కనిపించేలా కార్యాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. తెదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో గంగిరెద్దుల విన్యాసాలు, కూచిపూడి, భరతనాట్యం, కోలాటాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భోగి మంటలు వేసి అందులో ప్రజా వ్యతిరేక జీవో కాపీలను దగ్ధం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఈ సంక్రాంతి ఆఖరి పండుగ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇన్నాళ్లు నరకం చూపిన వైసీపీని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముల్లి ముత్యాల నాయుడు, పల్లా శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, శివప్రసాద్, వాసు, పులి రమణారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గాజువాక కార్యాలయంలో సంక్రాంతి సంబరాలని చెప్పి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇది మన సంస్కృతులు, సాంప్రదాయాలని ఒట్టుపుట్టే ఉండేటట్టుగా ఈ కార్యక్రమం మేము చేస్తున్నామండి. మరి ఈ సంక్రాంతి నుంచి అందరూ కూడా సంతోషంగా ఉండాలని, అలాగే ఈ పండుగలన్నీ కూడా మన భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా, ఎందుకంటే ఈరోజు అంతా కూడా ఎవరి మట్టుకాలు ఈ దైనందిన జీవితంలో బిజీ అయిపోతున్నారు. ఇది భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఉండాలని, అదొక స్ఫూర్తిదాయకంగా ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నామండి. అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం, మరి ఆయన పరిపాలన అంతం ఉండాలని, ఈ నియంత్ర పోకడలను నశించాలని, పెత్తందారీ వ్యవస్థ పోవాలని, ప్రజాస్వామ్యం మళ్ళీ తిరిగి రావాలని, చంద్రన్న పాలన రావాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పట్టాల పంపిణీలో వాళ్ళు వచ్చి పట్టాలు పంచారు. దేనికోసం పంచారంటే 1000 రూపాయలు తీసుకుని, మేము 301 ఇచ్చినటువంటి జీవో కదా, మేము ఇచ్చినటువంటి 301 జీవోనే దాని మీద డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అని పెట్టి చేశారు. మేము ఒకటే అడుగుతున్నాము. పాత గాజువాక లంకా మైదానంలో 3 రోజులుగా నిర్వహించిన మణి యాదవ్
విండ్ బాల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. మొత్తం 48 జట్లు పాల్గొనగా తొలి 3 స్థానాల్లో ఏఎస్సీ జట్టు, వి11 మణి యాదవ్ ఫ్రెండ్స్ జట్లు నిలిచాయి. విజేతలకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాభివృద్ధికి గత తెదేపా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. క్రీడలకు పూర్వవైభవం రావాలంటే రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావాల్సిందేనన్నారు. తోటి మిత్రుడు కళ్ళ ముందు లేకపోయినా ఆయన పేరిట కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నాయకులు పల్లా కార్తీక్, చట్టి గోపి, పల్లా రమణ, బాటా శ్రీను, కమిటీ సభ్యులు త్రినాథ్, బాబురావు, శివ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి మన మధ్య లేకపోవడం బాధాకరం అయినప్పటికీ కూడా ఆ జ్ఞాపకాలు గుర్తుండే విధంగా ఈ టోర్నమెంట్లో ఘనంగా చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మా ఒక సహకారం కూడా ఉంటుంది. ఇంకా భారీగా చేసేటట్టుగా మేము ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి, మరి ఈరోజు ఈ టోర్నమెంట్లో గెలుపొందినటువంటి ఏఎస్సిసి వారికి కంగ్రాచులేషన్స్ చేస్తూ, రన్నర్స్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, అలాగే పాల్గొన్నటువంటి ప్రతి టీంకి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా గెలుపుకోవటంలో మనం సమపాలుగా చూసుకోవాలి. గెలుపు అన్నది దానికోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి, సిన్సియర్గా ప్రయత్నం చేయాలి. కానీ ఓడిపోయినంత మాత్రమే డిప్రెస్ అవ్వడానికి ఏం లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుని జీవితాన్ని ఈజీగా తీసుకుని వెళ్ళాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగి మంటలు వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వాములు. ఎన్నికల తర్వాత జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. మీడియా సమావేశంలో దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆరోపణ. మకర సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించాలి. వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ముస్లిం మత పెద్దలు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.